అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో అసలు రెమెడీస్ అనేవి ఎందుకు అందరికీ పనిచేయట్లేదు లేదా పని చేయవు? చాలామంది చూడండి ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడితేనే కదా ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. సో అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని రెమెడీస్ ఇస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఎవరైనా సరే ఆస్ట్రాలజర్ అన్న వాళ్ళు రెమెడీస్ అనేవి ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఎన్నో ప్రయత్నం చేసామండి, ఎన్నిసార్లు చదివాము, విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదివాము, లేకపోతే చండీ హోమాలు చేయించాము, లేకపోతే ఎన్నో చెప్తూ ఉంటారు. అయినా సరే ఎందుకు ఆ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు? అసలు ఎందుకు వాళ్ళకి ఆ ఫలితం అనేది రావట్లేదు? అంటే వాళ్ళకు ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే మరి రెమెడీస్ చెయ్యాలి కదా. అలా రెమెడీస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ప్రాబ్లం నుంచి బయటపడట్లేదు? సో దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. వాలి ఉన్నారు కదా, సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య వాలి ఉన్నారు కదా, ఆయన సప్త సముద్రాల్లో కూడా సంధ్యావందనం చేసుకునేవారు, గాయత్రి మంత్ర జపం చేసేవారు ప్రతి సముద్రం దగ్గరికి వెళ్ళి. సో మరి రాముల వారి చేతి నుంచి ఆయన్ని ఎవరైనా కాపాడారా? గాయత్రీదేవి వచ్చి ఆయన్ని కాపాడడం జరిగిందా? అలాగే రావణాసురుడు ఉన్నారు. మనకి పురాణాల ప్రకారం మనకి ఏం చెప్తారు? రావణాసురుడు శివభక్తుడు, శివుడికి సంబంధించి ఆయన ఎన్నో చేసేవారు, ప్రతిరోజు కూడా ఆయన ఎన్నో చేసేవారు. ఆఖరికి శివుడు వచ్చి ఆయన్ని కాపాడడం జరిగిందా? మరి అంత పరిహారం చేస్తున్నారు లేదా అంత ప్రార్థిస్తున్నారు, ఎందుకు శివయ్య వచ్చి రావణాసురుడిని కాపాడలేకపోయారు? ఇలా చెప్తూ ఉంటే మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇంకా దేవుడు అనేవాడే లేడా, దేవుడికి మనం దండం పెట్టక్కర్లేదా అన్న ఉద్దేశం కాదు నాది. దేవుడికే మనం దండం పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి పరాశర హోరా శాస్త్రం కానీ, లేకపోతే జైమిని శాస్త్రం, లేదా నాడీకి సంబంధించిన శాస్త్రాల్లో కానీ, లేదా ఇతర జ్యోతిష గ్రంథాల్లో ఎక్కడా కూడా క్లాసిక్స్లో నేను చెప్పేది అంటే, ఇప్పుడు నేనైనా సరే బృహత్పర హోరా శాస్త్రం అని పెట్టి నేను కూడా ఒక బుక్ రాయొచ్చు. కాకపోతే ఒరిజినల్ క్లాసిక్స్ మనకి శ్లోకాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడా కూడా రెమెడీస్ అన్నవి క్లియర్గా చెప్పలేదు. అంటే ఈ గ్రహం బాగాలేదు, లేదా ఈ గ్రహం సరిగ్గా లేదు, ఎఫ్లిక్షన్కి గురైంది, బాధకి గురైంది గ్రహము, అలా గ్రహం బాధకి గురైనప్పుడు ఎటువంటి పరిహారాలు చెయ్యాలి అన్నది ఎటువంటి క్లాసిక్స్లో కూడా మనకి ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు ఏంటి అంటే మన కష్టం వచ్చింది అంటే అది మన ప్రారంధం బట్టే మనం అనుభవిస్తున్నాము. ఎవరైనా సరే రాముల వారి జాతకంలో కూడా పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, 5 గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉన్నాయి. మరి ఎందుకు ఆయన అన్ని కష్టాలు పడ్డారు? ఎందుకు ఆయనకి అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు మీరు చూడండి, ఆయన తల్లిగారి వల్లే కదా ఆయన అడవుల పాలయ్యారు. తల్లిగారు అంటే ఇప్పుడు కైకేయి వల్లే కదా, పెనతల్లి వల్లే కదా ఆయన అడవులకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 14 ఏళ్ళు వనవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? మీరు చూడండి, రాముల వారి ముందు జన్మ ఏంటి? పరశురాముల వారి జన్మే కదా. పరశురాముల వారు తల్లిని బతికించారు తర్వాత, ఓకే, కానీ తల్లిని సంహరించడం అయితే జరిగింది. సో తల్లిని సంహరించడం జరిగింది, పరశురాముల వారి చేతిలో వాళ్ళ తల్లి చనిపోయారు. దాని తర్వాత వచ్చిన రాముల వారి జన్మలో అదే కర్మ రాముల వారిని తన యొక్క ఇంటి నుంచి, తన రాజ్యం నుంచి దూరం చేసేలాగా, ఆ తల్లి ద్వారానే ఆయన రాజ్యాన్ని వదిలి వెళ్ళేలాగా, ఎంతో కష్టాలు అనుభవించేలాగా కర్మ అనేది ఏర్పడింది. సో దీనికి ఇంకా మనం చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఆలోచించి చూడండి, అంటే ఇక్కడ కర్మ అనేది భగవంతుడికే తప్పలేదు. భగవంతుడు మానవ జన్మలో ఈ భూమి మీదకి వచ్చారు అంటే, ఈ రెల్మ్లోకి వచ్చారంటే వాళ్ళు కూడా అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి. కర్మ అందరికీ ఒకటే. సో ఇంకొకటండి, పరాశర మహర్షి మనకి చెప్పింది ఏంటి? ఎటువంటి శ్లోకాలు కానీ, అంటే ఎటువంటి రెమెడీస్ కానీ మనకి పరాశర హోరాశాస్త్రంలో ఇవ్వలేదు. నేను అనేది క్లాసిక్స్లో ఆ సాంస్క్రిట్ శ్లోకాలు కనుక మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అనమాట. ఆయన ఏం చెప్పారు? మనల్ని ఏమైనా కాపాడాలి అంటే కేవలం భగవంతుడు మాత్రమే. ఇక్కడ తప్పుగా అనుకోకండి, ప్రతి వాళ్ళకి కష్టాలు ఉంటాయి. నేను ఎప్పుడు చాలా వీడియోస్లో చెప్తూనే వచ్చాను, ఈ భూమి అంటేనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు భూమి అంటేనే దుఃఖాలయం. ఇక్కడ ఎక్కువ దుఃఖాలనే ఉంటాయి, సుఖాల కన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఎందుకు ఆ సుఖాలనే కావాలని కోరుకుంటాం? లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కదా. ఇక్కడ చాలా మంది, అందరూ అని చెప్పట్లేదు, చాలా మంది ఏంటి అంటే ప్రాబ్లమ్స్లో ఉన్నాము అలా అని చెప్పేసి మాకు రెమెడీస్ ఇవ్వాలి. సరే, రెమెడీస్ ఏదో ఇచ్చాము, వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందని ఎవరైనా రెమెడీస్ ఇచ్చినా కూడా ఇంతేనా?
భగవంతుడికి దండం పెట్టుకోవడమేనా, ఇంకా ఏమైనా చేస్తాం అంటే అసలు మనకి చెయ్యాల్సిన పని ఏంటంటే భగవంతుడికి దండం పెట్టుకోవడం మాత్రమే, భగవంతుడిని పట్టుకోవడం మాత్రమే. ఈ రిచువల్స్ ఇవేమి చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదండి. అవన్నీ ప్రకృతికి చాలా చాలా అవసరం, అవన్నీ చెయ్యాలి. మనం హవిస్సు ఇస్తేనే దేవతలకి ఆహారం కింద లెక్క, కాబట్టి మనం అవన్నీ చేస్తూ ఉండాలి. కాకపోతే నేను పర్టికులర్గా మీ గురించి నేను ఎందుకు చెప్తున్నాను, మీ గురించి అంటే మనందరి గురించి చెప్పొచ్చే విషయం ఏంటంటే రెమెడీ అంటే భగవంతుని పట్టుకోవడం మాత్రమే. ఇప్పుడు మనం ఏదో రిచువల్ చేసేసాం లేదా ఏదో చేసాం సంథింగ్, మనం పెద్ద రెమెడీ ఒకటి చేసాం అనుకోండి, మనకి గోచారంలో ఉన్న శనిగ్రహం కానీ లేదా బుధుడు కానీ గురువు కానీ ఇతర గ్రహాలు మారతాయా, వాళ్ళ యొక్క గమనాన్ని మార్చుకుంటాయా? లేకపోతే మనకి జరిగే దశ, ఇప్పుడు దశ అనేది ఎలా మనకి తెలుస్తుంది? మీరు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రాధిపతి యొక్క దశ నుంచి మనం దశ అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఈ రెమెడీ చేసినంత మాత్రాన మనకి దశ మారిపోతుందా? దశ మారదు కదా. అలాగే మన జాతకంలో సమ్ గ్రహాలు ఎఫ్లిక్ట్ అయి ఉన్నాయి, ఎఫ్లిక్ట్ అయిన తర్వాత ఆ యొక్క ఎఫ్లిక్షన్ అనేది రెమెడీస్ చేసిన వెంటనే క్లియర్ అయిపోతుందా? లేదు కదా. సో మనం అనుభవించాల్సిన ప్రారంధం అనేది మనం అనుభవిస్తాము. ఇంకొకటి, రెమెడీస్ చేసుకున్నప్పుడు మనకి ఆ రెమెడీస్ చేయడం వల్ల ఆ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం అనేది భగవంతుడు మనకు కల్పిస్తూ ఉంటారు. ఈ గ్రహాలు అన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి, ఈ గ్రహాలన్నీ కూడా అయ్యవారి ఆధీనంలో ఉంటాయి. అసలు ఈ గ్రహాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువే, ఆయన ఎనర్జీయే. సో ఆయన్నే పట్టుకుంటే మనకి ఎంతో కొంత ఉపశమనం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది కదా. సో రెమెడీస్ అనేవి ఎందుకు అందరికీ వర్కౌట్ అవ్వవు అని నేను చెప్పాలి అంటే, ఒకటండి, మనం ఎన్ని చేసినా కూడా మానవ నైజం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది. అవునా? తల్లికి కూడా సెల్ఫిష్నెస్ ఉంటుంది, ముందు తన కొడుకే, దాని తర్వాత మిగతా వాళ్ళకి. తల్లి సెల్ఫిష్నెస్ కూడా అది మనం నెగిటివ్గా తీసుకోవడానికి లేదు, కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది. లేకపోతే మనం అన్యాయం చేసే మనసు మనకు ఉన్నా, లేకపోతే మన ప్యూరిటీ లేకపోయినా, డెడికేషన్ లేకపోయినా, మనం ఏదో చేద్దాం అనుకున్నప్పుడు పూర్తి దృష్టి దాని మీద లేకపోయినా, ఏదో 11 సార్లు ఏదో చదివేయండి అన్నంత మాత్రాన చదివేస్తూ వెళ్ళిపోతే పూర్తి దృష్టి కూడా దాని మీద ఉండాలి కదా. సో ఆ డెడికేషన్ అనేది ఎంతవరకు ఉన్నది, మనం ఎంత ఇచ్చి రెమెడీస్ చేయించుకుంటున్నాము, లేదా ఎన్ని పువ్వులు పెట్టాము, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాము, ఎన్ని అరటిపళ్ళు పెట్టాము అన్నది భగవంతుడు చూడడు. ఆయన చూసేది ఏంటి అంటే కేవలం మన డెడికేషన్, ఎంత డెడికేషన్ తో మనం చేస్తున్నాము, ఎంత మన మనస్సు ఆయన పాద పద్మాల దగ్గర మనం ఎంతవరకు పెట్టాము, మనం ఎంత ఆయన్ని స్మరించుకుంటున్నాము, ఇదే ఆ భగవంతుడు చూసేది. ఇది కాకుండా అంటే ఇలా లేకుండా కుళ్ళు కుతంత్రాలతో ఉండి, లేదా పక్కవాడు ఎదుగుతున్నాడు అన్నప్పుడు వాడి మీద ఆ జలసి ఇవన్నీ పెట్టుకుని ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే ఏ రెమెడీ కూడా అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు. ఒక రెమెడీ వర్కౌట్ అవ్వాలి, ఒక రెమెడీ వర్కౌట్ అయ్యి, ఆ రెమెడీ అంటే ఏంటి, భగవంతుడు మన వైపు తిరగాలి అంటే మనం ప్యూర్గా ఉండాలి. ఇక్కడ చూడండి, చాలా మందికి ఇంటర్నెట్ ఉంది, అలాగే భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని, తప్పుగా అనుకోద్దు, నోరు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. అంటే సినిమా హీరోయిన్లు కానీ, లేకపోతే పాత్రలను కానీ, పాత్రలు అంటే చూడరు. సినిమాలో పాత్రలు వాళ్ళు కేవలం కల్పితాలు మాత్రమే చూడరు, వాళ్ళ రియల్ లైఫ్లో అన్నట్టు వాళ్ళని బూతులు తిట్టడం, లేకపోతే ప్రవచనకర్తల్ని బూతులు తిట్టడం, ఎంతో మందిని ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టు మాటలు అనేయడం, ఎన్నో అనేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఆ మాటలు, వాళ్ళ మనస్తత్వము, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, అయ్యో ఒకడు బాధపడతాడేమో అన్న ఇది లేకపోవడం, ఇదంతా కూడా కొంచెం ఇబ్బందులకు క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే మనం ప్యూర్గా ఉండి రెమెడీస్ చేస్తేనే అవి వర్కౌట్ అవుతాయి. ఆ వర్కౌట్ అవ్వడం కూడా ఏంటంటే భగవంతుడు మన వైపు తిరిగి మనం ఆ కష్టాన్ని ఎదుర్కొనేంత శక్తిని మనకు ప్రసాదిస్తారు. ప్రారబ్ధం అన్నది ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే. ప్రారబ్ధ కర్మని ఎవ్వరూ ఏం చేయలేరు, అది విడిచినటువంటి బాణం లాంటిది. నేను ఒకసారి ఇలా చెప్తే నాకు ఒకరు అడిగారు, భగవంతుడు కూడా చేయలేరు అంటే, భగవంతుడు చేయగలరు అంటే, భగవంతుడు ఖచ్చితంగా చేస్తారండి. భగవంతుడు ఏదైనా మార్చగలరు, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడ ప్రతి చోట నిండి ఉన్నది ఆయనకి ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు పలానా ఎక్స్ అనే వ్యక్తి ఈ జన్మలో మర్డర్ చేసి ఎంతో క్రూరంగా ఒక ఫ్యామిలీని నాశనం చేశారు అనుకోండి, వచ్చే జన్మలో నేను భగవంతుని పట్టేసుకుంటాను అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఒక తప్పు చేసినప్పుడు, ఆ తప్పు చేసేసాను బాగానే ఉంది, ఇప్పటి నుంచి నేను కోటిలింగార్చన చేసేస్తాను అంటే ఎలా అవుతుంది? మరి ప్రారంధాన్ని ఫేస్ చేయాలి కదా. అది ఏదో ఒక రకంగా ఫేస్ చేసేలా చేస్తారు. ఒకవేళ ఇంకా నెక్స్ట్ జన్మలో మనం
మరింత భక్తిగా ఉంటూ ప్రేమగా ఉంటూ దేవుడికి బాగా కనెక్ట్ అయ్యి కనుక ఉంటే మనకేంటి అంటే అది చాలా స్మూత్గా మనకి ఆ కర్మను అనుభవించేలా భగవంతుడు చేస్తారు తప్ప ఆ కర్మ అనేది తొలగించే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే ఆ కర్మని అనుభవించాల్సిందే. సో కంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే అండి, రెమెడీస్ అందరికీ ఎందుకు వర్కౌట్ అవ్వవు అంటే చాలా ప్యూర్ మనస్సుతో చెయ్యాలి, డెడికేషన్తో చెయ్యాలి. ఒకళ్ళని బాధించే మనస్తత్వం వీళ్ళకి ఉండకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో అన్న జ్ఞానం అనేది ఎదుటి వాళ్ళకి ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మీద పడిపోయి, లేకపోతే ఒకరిని ఎలాగైనా దించేయాలి, లేకపోతే మోసం చేయాలి, ఇలాంటి ఆలోచనలు కనుక ఉంటే వాళ్ళ కష్టాలు పడుతున్నప్పుడు ఎన్ని రెమెడీస్ చేసినా కూడా తక్కువే. ఇంకొకటండి, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు అంటే జ్యోతిష్యులు ఉంటారు కదా, మరి వాళ్ళే రెమెడీస్ చేసుకుంటే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉండాలి కదా, ఎందుకు వర్కౌట్ అవ్వవు అని అడుగుతారు, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకి రెమెడీస్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటే అన్ని బాగుంటాయి కదా, వాళ్ళకి కోటీశ్వరులు అయిపోవచ్చు కదా అంటారు. ఆస్ట్రాలజర్స్కి కూడా ఒక హారోస్కోప్ ఉంటుందిగా, వాళ్ళకి ప్రారంధం ఉంటుందిగా, వాళ్ళు ఏమన్నా దిగి వచ్చారా కాదు కదా. వాళ్ళంతా ఎవరైనా సరే మనం ఫేస్ చేయాల్సింది చేసేంత వరకు ఎక్కడికి మనం వెళ్ళలేము. కర్మ తీరితేనే ఊపిరి ఆగుతుంది, లేదు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. సో అందరికీ హెల్ప్ చేస్తూ ఉండండి, మీకు తోచినంత మీరు సహాయం చెయ్యండి, డొనేషన్స్ ఇవ్వండి, ముఖ్యంగా ఆహారాన్ని పంచండి. జంతువులను కూడా ఖచ్చితంగా వాటిని కూడా పట్టించుకోండి. జంతువులకు ఆహారం పెట్టడం, కనీసం మంచి మాట మాట్లాడడం, ఎదుటి వాళ్ళకి మాట సహాయం చేయడం కూడా చాలా గొప్ప. ఇది వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇదంతా కనుక మనం చేసుకుంటూ ఉంటే భగవంతుడు ఎప్పుడూ మన దగ్గరే ఉంటారు. ఆ గ్రహాలన్నీ కూడా ఆయన పాద పద్మాల దగ్గరే ఉంటాయిగా, ఆయనే కదా, ఆయన శక్తే కాబట్టి ఆయన మనల్ని ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.